హాయ్ ఆల్, ఈ వీడియో వచ్చేసి ఫ్రెష్గా నెయ్యి ఇంట్లోనే తయారు చేసింది మా నానమ్మ. సో స్మెల్ రాకుండా ఉండడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇక్కడైతే ఫస్ట్ మీగడ ఉంటుంది కదా, మీగడ అంతా చాలా రోజుల తర్వాత అది ఆల్మోస్ట్ 15 డేస్ది గ్యాదర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. అది తీసి ఇట్లా కవ్వం ఉంటుంది కదా, కవ్వంతో చేసాము మేమైతే. మీరు కావాలంటే మిక్సీలో వేసి, ఒకవేళ సమ్మర్ అయితే ఏమో కొంచెం చల్లటి నీళ్ళు పోయాలి మిక్సీలో, అండ్ వింటర్ అయితేనేమో కొంచెం వేడి నీళ్ళు పోయాలి. పోస్తే ఇట్లా మంచిగా దగ్గరకు వస్తుంది అనమాట వాటర్ పోసినప్పుడు. దీన్ని మళ్ళీ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. ఆ సాల్ట్ యాడ్ చేస్తూ వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తే అందులో ఉన్న పొట్టంతా వెళ్ళిపోతుంది. సో దట్ మనకు నెయ్యి తొందరగా కాగిపోతుంది అనమాట. అట్లా 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇంకా దీన్ని స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చేంత వరకు మంచిగా బాయిల్ చేసుకొని, తర్వాత దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ ఉంటుంది.